అనంతపురం జిల్లా శారదానగర్ లో దారుణం జరిగింది. కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి అమూల్య, కొడుకు సహర్ష ఇద్దరూ మృతి చెందారు. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రవికుమార్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా శారదానగర్ లో దారుణం జరిగింది. కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి అమూల్య, కొడుకు సహర్ష ఇద్దరూ మృతి చెందారు. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రవికుమార్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఈ ఆత్మహత్యకు గల కారణాలేంటి? ఒక కొడుకును తల్లే హత్య చేసి తను ఆత్మహత్య చేసుకుంది, అసలు ఏంటి రీజన్? కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్నప్పటికీ ఎట్లాంటి కలహాలు ఉన్నాయి, వారి మధ్య ఉన్న ఆర్థిక విభేదాలు కానీ, ఆస్తుల విభేదాలు కానీ, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయని దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు బోయ రవి. ఈయనకు బోయ అమూల్యతో 5 సంవత్సరాల కిందట వివాహమైంది. అమూల్యది కర్నూలు నగరంగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సహస్ర 3.5 సంవత్సరాల తన కొడుక్కి ఒకసారిగా కత్తితో గొంతు కోసి ఆమె కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఘటనా స్థలం బట్టి తెలుస్తుంది. అయితే సాయంత్రం విధులు ముగించుకొని వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ రవి ఈ విషయాన్ని గుర్తించారు. హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. ఆమె డెడ్ బాడీని, అదేవిధంగా బాలుడి డెడ్ బాడీని కూడా తీసుకెళ్లి హాస్పిటల్కి తరలించడం జరిగింది. మొత్తం ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఏదైతే సహస్ర కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తామని పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.